బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తవడంతో ఇక శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు హోంశాఖ లేక పంచాయతీరాజ్ కేటాయించే అవకాశాలున్నాయి. పి నారాయణకు మున్సిపల్ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావల కేశవ్ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ, మరొకరికి నీటిపారుదల శాఖ కేటాయించాలని సీఎం భావిస్తున్నారు. ఇక కొల్లు రవీంద్రకి బీసీ సంక్షేమం లేక ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉంది. అచ్చెన్నాయుడికి రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథికి సాంకేతిక విద్య కేటాయించే అవకాశాలున్నాయి. నాదెండ్ల మనోహర్కు న్యాయశాఖ, పౌర సరఫరాలు, మిగిలిన కొత్త వారికి సాధారణమైన శాఖలు కేటాయిస్తారని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తవడంతో ఇక శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు హోంశాఖ లేక పంచాయతీరాజ్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పి నారాయణకు మున్సిపల్ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావల కేశవ్ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ, మరొకరికి నీటిపారుదల శాఖ కేటాయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోవైపు కొల్లి రవీంద్రకి బీసీ సంక్షేమం లేదా ఆర్థిక శాఖ కానీ, అచ్చెన్నాయుడికి రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథికి సాంకేతిక విద్య కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాదెండ్ల మనోహర్కు న్యాయశాఖ, పౌర సరఫరాలు, మిగిలిన కొత్త వారికి సాధారణమైన శాఖలు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇక ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, నాగరాజు మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుతో సహా 24 మంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపు క్రితమే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే భోజన విరామం తర్వాత ఆయన ఈ శాఖలపై ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే దాదాపుగా 24 మంది మంత్రులకు సంబంధించి కూడా దాదాపుగా 18 మంది మంత్రులు మొదటిసారిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 6 నుంచి 7 మంత్రులు గతంలో సీనియర్లుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో దాదాపుగా 10 మందికి కీలకమైన శాఖలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారైంది. అయితే ఈయనకు హోంశాఖ ఇస్తారా లేకపోతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇవ్వకపోతే కనుక వంగలపూడి అనితకి హోంశాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రబాబు హోంశాఖని మహిళలకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన కూడా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మహిళకి హోంశాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొలుసు పార్థసారథికి సంబంధించి కూడా సాంకేతిక విద్య, ఆయన గతంలో కూడా రాజశేఖర టైంలో కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా సుదీర్ఘకాలం కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొల్లు రవీంద్రకు సంబంధించి చూసుకుంటే ఆయనకి రెవెన్యూ కానీ నీటిపారుదల శాఖ కానీ ఇచ్చే అవకాశాలు ఒకవైపు పరిశీలన కలుగుతుంది. మరొకవైపు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్ వీరిద్దరు కూడా గతంలో యనుమల గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం యనుమల లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆనం గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. పయ్యావుల కేసుకు సంబంధించి కూడా టీడీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్గా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ ఇచ్చి మరొకరికి నీటిపారుదల కానీ రెవెన్యూ శాఖ కానీ ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో పనిచేసి రాజధాని ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూమిలో ఎవరెవరికి కేటాయింపులు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏ భవనాలు కేటాయింపులు జరిగినాయి, దానికి సంబంధించి సిఆర్డీకి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గతంలో చేశారు. ఆయనకు పూర్తి స్థాయిలో రాజధానితో పాటు మిగిలిన వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి తిరిగి ఆయనకి మున్సిపల్ శాఖ అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈయన గతంలో ఐటీ పరిశ్రమల శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖ చేశారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ కనుక పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్లయితే లోకేష్కి సంబంధించి కూడా ఐటీ పరిశ్రమల శాఖకు సంబంధించి కూడా లోకేష్ కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఎవరైతే అనగాని సత్యప్రసాద్కి కానీ లేకపోతే కందుల దుర్గేష్కి కానీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా సవితాకి ఇచ్చే ఆలోచన ఉంది.
మిగిలిన చిన్న చిన్న చాలా శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నిటికి సంబంధించి కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మిగిలిన 16 మందికి కూడా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఒక అవగాహనకు రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొద్దిగా తుది మెరుగుల్ని మధ్యాహ్నం 4 గంటల తర్వాత దిద్దే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంకాలం చంద్రబాబు తిరుమల వెళ్తున్న నేపథ్యంలో కూడా 6 గంటలకైనా తిరుమల వెళ్తున్నారు. 6 గంటల లోపే ఈ శాఖలకు సంబంధించి కూడా కేటాయింపు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో రానున్న 5 సంవత్సరాల పాటు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల, హోంశాఖ, పరిశ్రమలు, ఐటీ చాలా కీలకంగా భావిస్తున్న శాఖలు ఇవి. ఈ శాఖలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అనుభవం ఉన్న నేతల్ని ఎంచుకోవాలి, సీనియర్లను ఎంచుకోవాలని చెప్పి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం మనం ఏదైతే కొన్ని పేర్లు అనుకుంటున్నామో వారిలో ఎక్కువ మందికి దాదాపుగా ఇవే శాఖలు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, శివ, ఒక విషయం చెప్పండి. ఎందుకంటే మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయి, దీన్ని మీరు వస్తే ఖచ్చితంగా సరైన మార్గంలో పెడతామని చెప్తున్నారు. కాబట్టి హోమ్ మినిస్టర్ ఎవరు అన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది పక్కాగా? అంటే ఇక్కడ 2 రకాల ఇష్యూలు కనిపిస్తున్నాయి. ఒకటి, చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అయోమయంగా ఉంది, శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో లేవు అని అనేక సందర్భాల్లో చంద్రబాబు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఉమెన్ ట్రాకింగ్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదు, ఒక కానిస్టేబుల్ కుమారుడిగా నేను పోలీస్ శాఖ తీరుపై సిగ్గుపడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా లోకేష్ కూడా పోలీస్ అధికారుల తీరు పట్ల రెడ్ బుక్ కూడా పేరు నమోదు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 రకాల అంశాలు ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంశాఖకు సంబంధించి చంద్రబాబు మహిళలకు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి కానీ, తాజాగా జగన్మోహన్ రెడ్డి కానీ చాలా సందర్భాల్లో కూడా హోంశాఖ మహిళలు కేటాయించారు. అదే పరిస్థితిని మహిళలకు ఇస్తే ఏ రకంగా ఉంటుందనే ఆలోచన చంద్రబాబు చేస్తూ ఉన్నారు. సో మహిళలకు గనక ఆ శాఖ కేటాయిస్తే ఆల్టర్నేట్గా హోంశాఖ ఇన్ఛార్జి సీఎం అవుతాడు కాబట్టి ఖచ్చితంగా కొంత మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఇస్తాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ శాఖని ఏ రకంగా హ్యాండిల్ చేయగలడు, ఆ పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద ఆధారపడింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తాను ఖచ్చితంగా హోంశాఖని హ్యాండిల్ చేయగలనని చెప్పినట్లయితే చంద్రబాబు ఆ శాఖే పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ హోంశాఖని కోరట్లేదని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అప్పుడే చంద్రబాబు మహిళలకి హోంశాఖ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదనని తయారు చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్కి మంత్రి పదవి దక్కడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా బాణాసంచాలు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.